పట్టిసీమ ప్రాజెక్టును గతంలో వైసీపీ నేతలు వ్యతిరేకించిందని కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు. నేడు అదే నీటి కోసం దీక్షలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. చంద్రబాబు దూరదృష్టితోనే కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా లభించిందని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో పోలవరం పూర్తి చేయాలని వారు రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మాట్లాడే హక్కు ఈ వైఎస్ఆర్ నాయకులకు ఉందా అని ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజున మీరు పోలవరాన్ని పూర్తి చేసినట్లయితే ఈ రోజున మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2019లో 70% పనులను పోలవరం పనులు చేసి మీకు అప్పచెబితే మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయలేకపోయారు. అది మీ అసమర్థత కాదా? మరి ఆ 30% పనులు పూర్తి చేసి ఉంటే ఈ రోజున మరి ఇలాంటి వాతావరణ అననుకూల పరిస్థితుల్లో వర్షాలు మొండికేసి గత 20 సంవత్సరాల్లో ఏ రోజు లేనటువంటి వాతావరణ పరిస్థితులు ఎల్నినో ప్రభావం వల్ల మరి ఇబ్బంది పడతా ఉన్నాం. దీనికి మీరే కారణం. ఈరోజు మీరు రైతుల పక్షాన మరి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారంటే చిక్కుచేటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు పోలవరాన్ని పూర్తి చేయాల, పట్టిసీమని నిర్లక్ష్యం చేశారు. అక్కడ ఉన్న పంపులు చెడిపోతే అటు ఉల్లిపాయలోడికి వేయాలి తప్పితే అటు వల్ల ఉపయోగం లేదన్న పేరుని నాని గారు, మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కిట్టు గారు కొత్త నాటకానికి తెరలేపారు. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు పేరుని వెంకటరామయ్య గారు, వారి తనయులు ఇద్దరు కలిసి 2019 నుంచి 24 వరకు నీళ్లు వచ్చినాయా, కాలువలు ఉన్నాయా ఏంటనేది ఎక్కడా కూడా కనీసం వచ్చి రైతుని అడగటం కానీ ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి మాట్లాడటం కానీ చేయకుండా ఇప్పుడు తెలియనివో అనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నీళ్లు రావట్లేదు అని చెప్తున్నారే తప్ప ఎందుకు రావట్లేదు అనేది. ఈరోజు వైసీపీ దొంగ నాటకాలు మొదలెట్టింది. మళ్ళీ రాష్ట్రం మన జిల్లాలో మచిలీపట్నంలో ఒక నాయకుడు మాజీ మంత్రి కొడుకు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అసలు ఫస్ట్ రైతులకి క్షమాపణ చెప్పి మీరు దీక్షల్లో దిగండి. రైతు ద్రోహి పేరు నాని. ఎందుకంటే రైతుల కష్టాలు అసలు ఏమాత్రం పట్టించుకునే వ్యక్తి కాదు. కానీ రైతుల గురించి మొసల కన్నీరు కారుస్తున్నారు బాబు. పట్టిసీమ ఒట్టి దండగా బాంబులతో పేలుస్తాం. మరి నువ్వు అనలేదా నాని గారు? రైతు పట్టిసీమ గురించి ఎంత దారుణంగా మాట్లాడావు నువ్వు. నీ నాయకుడు ప్రధానమంత్రిని కలిసి ఏం చెప్పాడు? పట్టిసీమ వల్ల పోలవరం పాడైపోతుందని చెప్పాడు. నువ్వు ఇవాళ పట్టిసీమ గురించి మాట్లాడుతున్నావు. పట్టిసీమ నీళ్ళు వదలాలన్నావు. పట్టిసీమ నీళ్ళు వదిలేరు నీకు తెలీదా? ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? వాళ్ళ ప్రపంచం అంతా ఎన్నెన్నో ప్రాబ్లంలో వలన ఎండల తీవ్రత వల్ల వర్షాప్రవాహం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఏమని అనుకున్నా. కానీ వర్షాలు కురుస్తున్నాయి, అలాగే నీరు కూడా వస్తుంది. అనుకున్న దానికన్నా తక్కువ వస్తుంది. అయినా రైతు ఇబ్బంది పట్ల ఏదో రకంగా చేరు